మా చిన్నాడపడుచు వాళ్ళ ఫామ్ టూర్. యాక్చువల్లీ ఇది ఫామ్ కాదు. ఇదే ప్లేస్లో వాళ్ళు చిన్నగా ఒక ఇల్లు, సింగిల్ రూమ్ ఓన్లీ అండ్ వాష్రూమ్ కట్టుకొని ఉంటున్నారు. ఇది మొత్తం 15 గుంటల స్థలము. స్టార్టింగ్లో మీకు కనిపిస్తుంది వచ్చేసి అన్నయ్య వాళ్ళ అమ్మ నాన్న, అంటే మా ఆడపడుచు వాళ్ళ అత్తమ్మ మామయ్య వాళ్ళు కొంతకాలము ఆ ప్లేస్లో చిన్న బిజినెస్ చేశారు. వారి కోసం అలా ఒక రూమ్ కట్టారు. కానీ ప్రస్తుతం అమ్మ బాపు వాళ్ళు ఇక్కడ ఉండట్లే. ఈ ప్లేస్ వచ్చేసి వాళ్ళ విలేజ్కి కొంచెం దూరంలో తీసుకున్నారు. చాలా ప్రశాంతంగా, ఎవరితో ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఇంకా మా అన్నకి అయితే అదో చెట్టు ఇదో చెట్టు పెట్టుకోవాలి, అన్ని రకాల పూలు పండ్లు చెట్లు వేసుకోవాలి అనే ఉద్దేశంతో మామిడి, జామ, సపోటా, దానిమ్మ, కొబ్బరి, నేరేడు, మునగ, బత్తాయి, నిమ్మ మొదలగు మొక్కలు వేశారు. ఇవి వేసి 2 సంవత్సరాలు అవుతుంది. వీటి కోసమే ఒక బోర్ కూడా వేయించడం జరిగింది. నీటిపారుదల మొక్కలకు అందించాలనే ఉద్దేశంతో. మునగ చెట్లు మాత్రం దారి పొడవుతా పెట్టారు. సమ్మర్ కదా, సో ఆకురాల్చు కాలం కాబట్టి మీకు అవి అట్లా అనిపించాయి. గులాబీ, మందార పూల మొక్కలు కూడా ఉన్నాయి. చివరిలో కాసేపు ఏమేం మొక్కలు ఉన్నాయి అనేది మా వారు చెప్తారు, వినండి అండ్ చూడండి కూడా. కొత్తిమీర మరియు నువ్వులు కూడా వేశారు. కొత్తిమీరపై శ్రద్ధ పెట్టక మొత్తం గడ్డిలో కలిసినట్లు కనిపిస్తుంది. వీడియో చివరిలో కనిపించే ఇల్లు ప్రస్తుతం మా ఆడపడుచు వాళ్ళు నివసిస్తున్నది అన్నమాట. అన్నయ్య మేస్త్రి కాబట్టి తనే కట్టుకున్నారు ఇల్లు. మొదట కింద 4 పిల్లర్లు వేసి రూమ్ వేశారనమాట. ప్రెజెంట్ కింద రూమ్ వేస్తున్నారు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఆ రూము కన్స్ట్రక్షన్. చుట్టూ ప్రహారీ గోడ కూడా కట్టుకున్నారు. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇల్లు లోపల అంతా చూపిస్తాను. మా ఇల్లు చూశారు కదా విలేజ్లో, అది కూడా అన్నయ్య కట్టారు. అన్నయ్య మేస్త్రి అని చెప్పాను కదా. యాక్చువల్లీ మేము ఒక పెళ్ళికి వెళ్ళాము. సో అక్కడి నుంచి మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు దగ్గరే కాబట్టి అందుకని అక్కడికి వెళ్ళి కాసేపు అలా రిలాక్స్గా స్పెండ్ చేసామన్నమాట. నాకు పొలాలు, మొక్కలు, పల్లెటూరులు అంటే చాలా ఇష్టం. కానీ మనకు పొలం పనులు రావు అండ్ తెలియదు కూడా. ఎందుకంటే మా బాపు సింగరేణి ఎంప్లాయ్ కాబట్టి నేను పుట్టక ముందే టౌన్కి వచ్చేసారు. అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఉన్నప్పుడు నా 10th క్లాస్ వరకు ప్రతి సమ్మర్లో వెళ్ళేదాన్ని నేనైతే. బట్ ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు, కాలం చేసేసారు. ఓకేనా, వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నాకు విలేజ్కి వెళ్తే చాలు. మా చిన్న ఆడపడుచు వాళ్ళది, మా పెద్ద ఆడపడుచు వాళ్ళది విలేజ్ అనమాట. మా మిడిల్ వన్ ఆడపడుచు వాళ్ళకి కూడా విలేజే, కానీ అక్కడికి పెద్దగా వెళ్ళాము. ఎప్పుడైనా వెళ్తే మా చిన్న ఆడపడుచు వాళ్ళు ఇప్పుడు ఇండివిజువల్గా ఇలా సెపరేట్గా ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. ఇక్కడ ప్రశాంతంగా అనిపిస్తుంది. చెప్పాను కదా నాకు పొలాలు అన్న, విలేజెస్ అన్న చాలా ఇష్టం, మొక్కలు అన్న అని చెప్పేసి. అందుకే అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉంటాం. మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంటికి కూడా వెళ్తూ ఉంటాం. ఇంకా మా పెద్ద ఆడపడుచు వాళ్ళది అయితే ఇట్లా ఇల్లుండి వెనక ముందు మొత్తము కూడా పొలాలే ఉంటాయన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. అది కూడా నేను తర్వాత వీడియోస్ తీసి పెడతానన్నమాట. ఇంకా రిలాక్సేషన్ కోసం నాకు ఆ పచ్చదనము అదంతా అంటే ఇష్టం కాబట్టి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. వెళ్ళినా కూడా ఉండము. ఆ రోజు రిటర్న్ కానీ లేకపోతే తెల్లవారుజామున కానీ వచ్చేస్తాము. ఈ వీడియో అంతా నేను ఈవినింగ్ టైంలో తీస్తున్నటువంటి వీడియో. అక్కడ ఉన్నటువంటి కాసేపు అసలు ఆ పక్షుల సౌండ్స్ అదంతా కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా మేము రిటర్న్ వస్తున్నప్పుడు జామకాయలు, మామిడికాయలు, కొత్తిమీర, మునక్కాయలు తీసుకొచ్చుకున్నామన్నమాట. సరే, ఇక మా ఆయన గారి వాయిస్ అయితే వినండి, తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియో తీస్తే. ఇవన్నీ ఫామ్ హౌస్లో మునగ చెట్లు అండి. ఇటు వచ్చేసి మామిడి చెట్లు, అటు వచ్చేసి జామ చెట్లు ఉన్నాయి, అక్కడ నేరేడు చెట్లు. ఇదంతా దాని మధ్యలో కొత్తిమీర వేశారు, అటు నువ్వులు వేశారు. చూడండి ఇది ఇల్లు ఎంత బాగుందో లొకేషన్. ఇటు చూస్తే వరుసగా వచ్చేసి మునగ చెట్లు అండి. ఇట్లో దారి, ఈ దారి వెంబటే సపరేట్ బోరు బావి కూడా వేయడం జరిగింది. ఇక్కడ పూల మొక్కలు, మామిడికాయలు చూశారు కదా ఎంత బాగున్నాయో. ఇది మామిడి చెట్టు వచ్చేసి ఇలా ఒక 3 years ఏజే కానీ చాలా బాగా కాసాయండి మామిడికాయలు. సో చాలా బాగున్నాయి. అది వచ్చేసి వాళ్ళు ఉండే ఇల్లు అన్నమాట. ఇది వారి యొక్క నివాస గృహం. ఇడియోడు పట్టి అట్లా బాగా పనిచేస్తారండి, చాలా సిన్సియర్. ఇడియోడు అక్షయ్ ఇది కొత్తిమీర తీస్తున్నాడు. మేము వచ్చాం కదా, మాకు పంపిద్దామనేసి కొత్తిమీర తీస్తున్నా. తనతో పాటుగా వాళ్ళ అత్తయ్య గారు కూడా తీస్తున్నారండి. ఇటు చూడండి, తిరుమలేశ్వరి గారు తీసుకుంటే ఇటు చూడండి.
నారింజ నారింజ చెట్టు అండి. ఇటు చూడండి తిరుమలేశ్వర్ గారా, ఇది వచ్చేసి ప్రోమోగ్రానైట్. ఎంత చిన్నగా ఉందో ప్రోమోగ్రానైట్ ఫ్లవర్స్. కాయ కనిపించిందా? కనిపించిందండి. ఇటు సపోటా, మధ్యలో కరివేపాకు, అక్కడ వచ్చేసి 2 కొబ్బరి చెట్లు అండి. ఇది వచ్చేసి మందార చెట్లు, మల్లెపూల చెట్లు వచ్చేసి, అలాగే ఇది వచ్చేసి గులాబీ, వచ్చేసి మామిడి చెట్టు. చూశారు కదా, ఇదంతా కూడా వాళ్ళ ఇల్లు ఉంటున్నటువంటి ప్లేస్ అన్నమాట. వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి, మన ఛానల్ తోటి వినవండి. ఇదే అండి మా ఆడపడుచు వాళ్ళు ప్రస్తుతం ఉంటున్నటువంటి ఇల్లు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.